ఏంటో కాదు, డైనింగ్ టేబుల్. ప్రతి ఒక్కరి ఇళ్లలో కంపల్సరీగా ఉండేది డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ మీద ఈ మధ్య కాలంలో డైనింగ్ టేబుల్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో డైనింగ్ టేబుల్స్ అంటే అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఎందుకంటే కింద కూర్చొని తినేవారు, ఏదో ఒక టేబుల్ అడ్జస్ట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న డైనింగ్ టేబుల్స్ ఎంత వెరైటీగా ఉండాలంటే, ఎంత కంఫర్టబుల్గా అంటే ఇవి చూసారా? కొన్ని టేబుల్సే కాదు, డివైడర్‌తో కూడా ఉన్నాయంటే కొంచెం పిల్లలు పడిపోకుండా కూర్చోడానికి, పెద్దవారికి గానీ, ఇలాంటి వారందరికి కూడా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ఈ చైర్స్ చూడండి ఎస్పెషల్లీ డిఫరెంట్ కలర్. అంటే ఇక్కడ కుషన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అంటే ప్రతి చైర్ కుషన్ ఉన్నాయి కొన్ని. బట్ ఇది కంఫర్టబుల్‌గా అంటే డిఫరెంట్ కలర్. పైన ఒక కలరు, కింద ఒక కలర్ వచ్చింది. సీటింగ్ సంబంధించి. సో, మరొకటి ఇది చూడండి. ఇది కూడా 6 సీటర్సే. 6 మెంబర్స్ కూర్చోడానికి. ఈ మార్బుల్ కూడా డిఫరెంట్ కలర్ ఉంది. ఒక్కొక్క మార్బుల్ ఒక్కొక్క కలర్. అంటే మీకు కొంచెం డిఫరెంట్‌గా ఉన్న మార్బుల్స్ చూపిస్తాను. ఎందుకంటే ఇవి మనకి తెలుసు. ఇంత మార్బుల్, ఈ కలర్స్, ఈ డిజైన్స్ అని. కానీ ఒక మార్బుల్ చూస్తే కనుక అది అప్పటికప్పుడు చెక్కినట్టుగా అనిపిస్తుంది మనకు కొన్ని మార్బుల్స్. ఇది చూడండి డిజైన్ వైస్ చూస్తే కనుక మార్బుల్ చాలా బాగుంది. ఇందులోనే 2 కలర్స్ ఉన్నాయి. మనకి ప్యూర్ వైట్ కూడా ఇందులో దొరుకుతుంది. అండ్ ఇది లైట్ బిస్కెట్ కలర్ మనం అంటాం కదా, లైట్ కలర్ అనమాట, స్కిన్ కలర్ టైపు. ఒకటి వైట్ కలర్. సో డిఫరెంట్ మోడల్స్ అయితేనే ఒక్కొక్క చైర్స్ అంటే దానికి డైనింగ్ టేబుల్కి అందం ఏముందంటే చైర్స్ని బట్టి మనం చాలా కంఫర్ట్గా అంటే కొంచెం హుందాగా ఆలోచిస్తాం కదా. ఇది ఇక్కడ చూడండి, ఈ చైర్స్ మహారాజా చైర్స్ అంటాం కదా మనం, అలాంటి చైర్స్ అనమాట. ఈ మార్బుల్కి ఆ ఇంటికి సూపర్ లగ్జరీ లుక్ వస్తుంది. మనం ఇంత చూసి ఇంటికి చాలా ఖర్చు పెడతాం, డిఫరెంట్ మోడల్స్ చేపిస్తాం. సో ఇది ఒక చైర్స్ డైనింగ్ టేబుల్ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, కొంచెం లగ్జరీగా ఉండాలి, కొంచెం కాస్ట్ అంటే పెట్టగలుగుతాము, పర్వాలేదు, మార్బులే కావాలనుకుంటే కనుక డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ షోరూమ్ కనుక విజిట్ చేస్తే కనుక మీకు డిఫరెంట్ మార్బుల్స్లోనే డైనింగ్ టేబుల్స్ కనిపిస్తాయి. 4 సీటింగ్ ఉంది, 6 సీటింగ్ ఉంది. అంతేకాకుండా 4 సీటింగ్తో పాటుగా ఒకటి డివైడర్ కూడా ఉందంటే చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి వారికి ఉంది. సో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ పర్సన్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవడానికి వీలయ్యే విధంగా ఇన్ని రకాల డైనింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క డైనింగ్ టేబుల్కి డిఫరెంట్ చైర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి.